డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులలో ప్రభుత్వం మద్య పాలసీ మారుస్తున్న సందర్భంగా ప్రభుత్వం మద్యం షాపుల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మలికీపురంలో ఉన్న మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చేపట్టారు. మలికీపురం సెంటర్ గాంధీ విగ్రహం నుండి పూలే అంబేద్కర్ భవనం వరకు ర్యాలీ చేపట్టారు. నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ కార్మికులు కడుపు కొట్టకుండా ప్రభుత్వం మద్యం షాపు కాంట్రాక్టు ఉద్యోగులను కాపాడాలని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం పాలసీని మార్చి ప్రైవేటుగా మరి టెండర్ విధానం అనుసరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవచ్చు, కానీ దాంట్లో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులకి జీవనోపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీరి పట్ల కూడా సానుభూతిని తెలియపరుస్తూ సానుకూలంగా స్పందించి వీరి కోరికలు కూడా సానుకూలంగా స్పందించి ఏవైతే ప్రైవేట్ షాపులు వస్తున్నాయో అందులో కూడా వీళ్ళనే కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా జీవనోపాధి దీనివల్లే వాళ్ళ జీవనోపాధి పొందడం జరిగింది. కానీ వేళ ఈ పాలసీ మారడంతో సుమారు 12,000 మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రైవేట్ షాపులైనా పర్వాలేదు, వీరినే దాంట్లో కొనసాగించే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాగే కాంట్రాక్టులు ఎవరైతే ఈవేళ టెండర్లో ఈ మద్య షాపులు పొందగలుగుతారో వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి ఇంతకాలం వాళ్ళు షాపుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళనే కంటిన్యూ చేయమని చెప్పి కూడా ఒక మాట ఆ కాంట్రాక్ట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకు కూడా తెలియపరచాలని ప్రభుత్వాన్ని సూచిస్తూ ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించాలని, మరి వాళ్ళ కోరిక కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 మంది కూడా ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళకు ఉపాధి కలగజేయాలని చెప్పి తెలియజేస్తున్నారు.